నా పేరు చల్లారామయ్య బాపట్ల. ఈరోజు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎండలు బాగా ఎక్కువయ్యి వడగాడికి నిలబడలేని పరిస్థితిని ఈ రోజున ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం ఎదుగుకోటలో ఉన్న ప్రాంతంలో సుమారు 1,00,000 మంది పైనే ఈ బాపట్ల టౌన్లో ఉన్నారు. ఇక్కడ కొత్త బస్ స్టాండ్ కానించి గదేశమ్మ వరకు కూడా ఎక్కడ కూడా తాగునీరు సంయంత్రం అనేది ఎక్కడ కూడా ప్రజలకి కల్పించిన పరిస్థితి ప్రభుత్వం అధికారులు కల్పించలేదు. వరగాలు ఇలా వస్తుంది. ప్రభుత్వం అధికారులు ప్రభుత్వం ఏమంటుంది, జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. మీరు ప్రజలకి కావాల్సిన మంచిని వస్తున్న సంయంత్రాలు కూడా ఎక్కడ కూడా ఈ ప్రాంతాల్లో కల్పించకపోతే పేద ప్రజలు ఏ రోజు ఆ రోజు రుచ్చబండి దొక్క వాళ్ళు, ఆటో దొరుకున్న వాళ్ళు, కూలి పని చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా సెంటర్లో వాళ్ళు బతుకుదేరు కోసం నిలబడి ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మంచినీళ్ళ వసతి కూడా ప్రభుత్వం కల్పించకపోతే ఇలాంటి పేద ప్రజలు 20 రూపాయల బాటిల్ పట్టుకొని 10 రూపాయల బాటిల్ పెట్టి కొనుక్కుంటారా? ఇప్పటికైనా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు తప్పకుండా స్పందించి తప్పకుండా ఇక్కడ సీనియర్ సెంటర్, పాత బస్ స్టాండ్, గదేశము, రైల్వే స్టేషన్ ఇలాంటి మెయిన్ సెంటర్లో గతంలో ఎలా సంయంత్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు అలాగే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారే కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వీళ్ళు కూడా నరేంద్ర గారు, ఎంపీ కృష్ణ ప్రసాద్ గారు కూడా తప్పకుండా ఈ విషయాన్ని స్పందించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు ఎంతో మంది ఇలాంటి ప్రాంతాల్లో ఎంతో మంది ఇలాంటి పెద్దవాళ్ళు ఎంతో మంది కూడా తాగునీళ్ళు లేక ఈ ఎండలకు ఎంతో పడిపోయే పరిస్థితులు ఉంటాయి. దాన్ని గుర్తించి కమిషనర్ గారు, అధికారులు కూడా వెంటనే స్పందించి రేపు నుంచైనా మీరు సంయంత్రాలు అనేది ఏర్పాటు చేయకపోతే తప్పకుండా ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడే పరిస్థితులు కొట్టి అది ప్రభుత్వానికి ఉన్న రాజకీయ నాయకులకే వర్తించదని చెప్పి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాము.